అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలకాటం, ఎపిసోడ్ నెంబర్ 17. మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే కానీ ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి నువ్వు చెప్పాలి? పిల్లల్ని ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వవా ఏంటి అంటూ తన రూమ్ నుంచి బయటకు వస్తూ సుందరయ్య గారు కొంత గద్దింపుగా అన్నాడు సుందరమ్మను. మీరు పడుకున్నారు కదా అని వాళ్ళ ఆయనను చూస్తూ అంది సుందరమ్మ. పిల్లలు వస్తే నాకు నిద్ర ఎలా పడుతుంది సుందరి అన్నాడు సుందరయ్య. బామ్మ, మీ పేరు సుందరీనా అని నవ్వుతూ అంది భావన. అసలు అది నా పేరు కాదు పిల్ల, నా పేరు సుజాత. అయితే ఈయన తన పేరుకు అనుగుణంగా నా పేరును మార్చేశారు అని అంది కొంత చిరాకుగా. మరి నీది అందమైన పేరు అని వెటకారంగా అన్నాడు సుందరయ్య. దాంతో బామ్మ కోపంగా, మరి మీది అందమైన పేరా ఏంటి అని అంటూ ఉండగా, నా పేరుకి అర్థమే అందం సుందరి అంటూ భార్యను ఆట పట్టిస్తూ అన్నాడు. తాతయ్య, ఇప్పుడు మీ గొడవ ఆపుతారా అంటూ కొంచెం చిరుకోపంతో అంది రమ్య. ఇక సుందరయ్య సుందరమ్మ మౌనంగా కూర్చున్నారు. రమ్యక్క, బామ్మ పేరు ఎందుకు మార్చారో నువ్వైనా చెప్పవా అని అడిగింది భావన. అదేమీ లేదు భావన, తాతయ్యకు పెళ్ళైన తర్వాత బామ్మను ముద్దు ముద్దుగా సుందరి అంటూ పిలిచేవాడు. ఇక అదే తన పేరుగా మారి సుందరయ్య భార్య సుందరమ్మ అయ్యింది అని రమ్య చెప్పగానే భావన నవ్వుతూ, రమ్యక్క, బామ్మ పేరు సుజాత కంటే కూడా సుందరమ్మగానే బాగుంది. బామ్మ మీకు తాతగారు ఎందుకు ఆ పేరు పెట్టారో తెలుసా? మీరు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు, అందుకే అప్పుడు మిమ్మల్ని సుందరి అని ప్రేమతో అలా పిలిచి ఉంటారు అంటూ, తాతయ్య, మీరు బామ్మకు చాలా మంచి పేరు పెట్టారు అంది భావన. అది నాకు తెలుసు మనవరాలా, కానీ మీ బామ్మకి అర్థం కాలేదు అని అన్నాడు సుందరయ్య. ఇదిగో రమ్య, మీ ఫ్రెండ్స్ నాకు నచ్చలేదు, వాళ్ళు కూడా మీ తాతకే సపోర్ట్ చేస్తున్నారు అని అలిగి కూర్చుని ఉంది. ఆ మాటతో అందరి మొహాల్లో తెలియని నిరుత్సాహం కనబడింది. దాంతో ఆన్య కోపంతో, భావన, నీకు పెద్ద చిన్న లేదా? ఎందుకు అలా వాగుతావు? ముందు నువ్వు బామ్మకు సారీ చెప్పు అంటూ గద్దింపుగా అంది. దాంతో భావన చిన్నబిచ్చుకుని, తాతయ్య, బామ్మ సారీ అని అంది. ఇంతలో తాతగారు నవ్వుతూ, పిచ్చి పిల్ల, నువ్వు సారీ చెప్పడం ఏంటి? అసలు నాకు ఆరోగ్యం బాగోలేక పడుకున్నాను. మిమ్మల్ని చూశాకే నాకు ఓపిక వచ్చింది. మీ బామ్మను ఇలా ఏడిపించి చాలా రోజులైంది తెలుసా? నాకు మీరు రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ, రమ్య, నీకంటే కూడా నాకు ఈ పిల్లలే నచ్చారు అని అన్నాడు. నీకు కాదు, నాకు కూడా నచ్చారు. నాకైతే ఇంకా బాగా ఈ ప్రశ్నల పిల్ల భావన నచ్చింది అని బామ్మ అనగానే అందరూ నవ్వుతున్నారు. రమ్య, చూడు, మరలా మీ బామ్మ నా వెనకే వస్తుంది. నాకు ఈ పిల్లలు నచ్చారు అనగానే తనకు కూడా నచ్చారు అని అంటుంది. అదేమి కాదు రమ్య అంటూ బామ్మ అంటుంటే, ఇంతలో చాలు, ఇక మీరిద్దరూ గోలాపండి ప్లీజ్ అని రమ్య అంది. రమ్య అలా అనగానే సరే ఆపేశాంలే అని ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు సుందరయ్య సుందరమ్మ. ఈ వయసులో వీళ్ళకి ఏమీ తోచగా ఇలా వాదించుకుంటూ ఉంటారు అని అంది రమ్య. అది సరే కానీ అమ్మ వాళ్ళతో నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది ఆన్య. మీరు భోజనం చేసిన తర్వాత తీరిగ్గా కూర్చుని ఆ విషయం గురించి చెప్తాను అని అంది రమ్య. అందరూ భోజనం చేసిన తర్వాత తాతయ్య, బామ్మ, చాలా టైం అయింది, మీరు ఇక వెళ్ళి పడుకోండి అని అంది రమ్య. దాంతో ఆ ముసలి వయసులో నొప్పులతో భారమైన శరీరాన్ని భరించలేక నిదానంగా మోకాళ్ళపై చేయి భారాన్ని వేసుకుని లేచి నిదానంగా నడవలేక నడుచుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళి ఇద్దరు పడుకున్నారు. ఇక రమ్య ఆన్య వాళ్ళ చెల్లెళ్ళు తీరిగ్గా కూర్చుని ఉండగా, రమ్య, ఏమైంది నీకు?
ఎందుకు నువ్వు చాలా బాధపడినావని బామ్మ చెబుతుంది అని అంది రాన్య. అదేమీ లేదులే అన్య, అయినా బాధ అనుభవిస్తూ ఉండే సమయంలోనే మనకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాధను భరించే శక్తి లేక ఒక తోడు కోరుకుంటుంది మనసు. కానీ కాలంతో పాటు ఆ బాధ కూడా మానిపోతుంది. ఆ కాలం పోకడలో ధైర్యం కూడా వస్తుంది. అలానే ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అని వచ్చి రాని నవ్వు నవ్వుతూ అంది రమ్య. రమ్య మాటలకు ఆన్య ఆద్య భావన ఏదో తెలియని విచారవదంతో వింటూ ఉన్నారు. అది చూసిన రమ్య, ఏయ్ ఇప్పుడు ఏమైందని అలా ఉన్నారు? అయినా ఇది ఇప్పటి విషయం కాదు కదా అంటూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ, సరే ఇక మీరు వెళ్ళి పడుకోండి అని అంది రమ్య. రమ్య, అసలు నీకేమైందో చెప్పు అని అడిగింది అన్య. అవును రమ్యక్క, ముందు నీకు కలిగిన కష్టమేంటో చెప్పు అని అంది ఆద్య. రమ్యక్క, నువ్వు చెప్పిన తర్వాతే నేను వెళ్ళి పడుకుంటాను, చెప్పు ప్లీజ్ అని అంది భావన. అయితే వినండి. మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నాన్న నెల జీతం అమ్మకి ఏమాత్రం చాలేదు కాదు. దానికి కారణం నాన్న సంపాదన ఒక వంతు అయితే అమ్మ బ్యూటీ పార్లర్లకు, మోడర్న్ డ్రెస్సులకు, ఇంకా ఆమె ఆడంబరాలకు అయ్యే ఖర్చు నాలుగింతలు. ఇక ఇద్దరి మధ్య రోజు గొడవల యుద్ధం. నేను పుట్టినా కూడా వాళ్ళ గొడవలు పెరిగాయి కానీ తగ్గలేదు. అమ్మ కూడా ఉద్యోగం చేస్తున్నా ఆమె ఖర్చులకు ఆమె జీతం కూడా సరిపోయేదే కాదు. రోజు రోజుకు నాన్న ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఏ మాట పడితే ఆ మాట తూలనాడి మాట్లాడేది అమ్మ. ఇక నాన్న నన్ను అమ్మను వదిలి దుబాయ్కి వెళ్ళిపోయాడు. కొన్నేళ్లకు నాన్న డబ్బు సంపాదించుకుని మా దగ్గరికి వచ్చాడు. కానీ అమ్మ తనకు విడాకులు కావాలని, తన బాస్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అది తట్టుకోలేక మా నాన్న ఉరివేసుకుని చనిపోయాడు. మా అమ్మ వాళ్ళ బాస్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మరి నేను మీ ఇంటికి వచ్చిన రోజు మీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇంకా మీ చెల్లి అంటూ మాట్లాడేది ఆగిపోయింది అన్య. అతనే మా అమ్మ రెండవ భర్త. ఆమె నా సొంత చెల్లెలు కాదు అన్య, తను అతని కూతురు. నువ్వు వచ్చిన రోజు వాళ్ళు నా కోసం వచ్చారు. ఎందుకో తెలుసా? తెలీదు అన్నట్లుగా తల ఊపింది అన్య. ఎందుకంటే నన్ను కూడా వాళ్ళతో అమెరికా తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. దానికి నేను ఒప్పుకోలేదు. దాంతో మా అమ్మ ఇంటికి వచ్చిన మీ మీద కోపగించుకుని అలా చేసింది. అయినా నేను ఆమెతో ఎలా వెళ్తాను చెప్పు? ఏ రోజు అయితే మా నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడో ఆ రోజే నాకు మా అమ్మ కూడా చనిపోయింది. ప్రేమ కంటే కూడా తనకి డబ్బుతో కూడిన జల్సాలు ముఖ్యం అని అనుకుంది. తన దగ్గర ఉన్న డబ్బులు చూసి నేను కూడా తనతో పాటు అమెరికా వెళ్తానని భావించి ఇక్కడికి వచ్చింది. మా అమ్మ లేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మా నాన్నకు ఇల్లు 2 ఎకరాల పొలం ఉంది. కానీ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ సమయంలో మా అమ్మకి నాన్న నచ్చాడు. ఆ తర్వాత ఇంకా డబ్బులు ఉన్న అతను. నా దృష్టిలో మా అమ్మ ప్రేమ అనేది మోసంతో, అవకాశవాదంతో నిండి ఉంది అన్య. అమ్మ నాన్న లేక నేను ఎంత అలమటించేదాన్నో తెలుసా? మా బామ్మ తాతయ్యలు ఉండడం వలన ఇలాగైనా ఉన్నాను అని అంది రమ్య. మరి ఈ విషయం గురించి ఎప్పుడూ నాతో అనలేదు. అంత బాధపడుతూ అసలు ఏ బాధ లేని దానిలా నవ్వుతూ ఉండేదానివి అంది అన్య.
విషయం గురించి ఎవరికైనా ఎలా చెప్తాను? నా తల్లి, మా నాన్నకు చేసిన మోసం గురించి చెప్పనా? లేక ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని డబ్బు మీద మోజుతో మా నాన్నను బలి చేసుకుని వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పనా? అలాంటి ఆడదాని గురించి చెప్పాలంటేనే నాకు మాట రాదు, మాట్లాడలేను. ఎందుకంటే తను అంటే నాకు అసహ్యం అంటూ ఏడుస్తూ ఉంది రమ్య. ఏడవకు రమ్య, ప్లీజ్ అంటూ ఊరుకోమని రమ్యను సముదాయిస్తూ ఉన్నారు ఆన్య, ఆద్య, భావన. ఆన్య, నువ్వు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నావని తెలిసి నిన్ను మా ఇంటికి రమ్మని అడిగాను. ఎందుకో తెలుసా? నేను ఒంటరిని. ఈ ముసలి వాళ్లకు ఒకరోజు బాగుంటే ఇంకో రోజు బాగోదు. నాకు ఏమో తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు మీ కుటుంబం, మీ మధ్యన ఉన్న ప్రేమ ఆప్యాయతలు బాగా నచ్చాయి. రక్త సంబంధం లేకున్నా నేను కూడా మీలో ఒకరిగా ఉండాలని ఆశించాను. కానీ నువ్వు నన్ను దూరం పెట్టావు. ఇంతలో తాతగారికి ఆరోగ్యం బాగోలేక గుండెకు బైపాస్ సర్జరీ చేయించాము. అప్పుడు ఆ టెన్షన్కు నాకు అనిపించింది నువ్వు నాతో ఉంటే బాగుండేది అని. కనీసం నా బాధ అయినా చెప్పుకోవడానికి నాకంటూ నా స్నేహితురాలు ఉంది అని అనుకునేదానిని. రమ్య, మనోజ్ల మధ్య ఉన్న ప్రేమ బంధం ఏమైంది? రమ్య అంత ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటే మరి మనోజ్ ఏం చేశాడు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.